నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. నేను మీ చింతా రాజశేఖర్. ఈ రోజున తెలంగాణలో ఒక చాలా క్రూరమైన ఒక సంఘటన జరిగింది. ఢిల్లీలో నిర్భయ లాంటిది, హైదరాబాద్లో అప్పట్లో జరిగిన దిశ లాంటిది ఈ రోజున నాగర్ కర్నూల్లో కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్లవకర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉరుకొండపేట అనే ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని సందర్శించుకునేందుకు ఒక మహిళ, ఆమె బంధువు కలిసి ఆ దేవాలయానికి వెళ్ళారు. ఆ పగలంతా దేవాలయంలో ఉన్నారు. అన్నదానంలో సాయంత్రం భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఆ రాత్రి అక్కడే నిద్రించాలని భావించి మరుసటి రోజు ఉదయం బయలుదేరి వెళ్దామని అక్కడే ఉండిపోయారు. రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఆమె బహిర్భూమికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏర్పడి అక్కడ వెళ్ళి టాయిలెట్ కోసము చూసి వెతికితే ఆ టాయిలెట్స్కి అన్నిటికీ తాళాలు వేసి ఉండడం ఆమె గమనించి, ఇంకా గతి లేక వేరే దారి లేక ఆమెతో వచ్చిన బంధువుని వెంట పెట్టుకుని ఆమె బహిరంగ ప్రాంతాల్లో ఆమె అవసరం తీసుకోవడం కోసం బయలుదేరింది. ఆమె వచ్చినప్పటి నుంచి ఆమె కదలికని పసిగడుతున్న ఆ దేవాలయంలో పనిచేస్తున్న ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఎప్పుడైతే వీళ్ళు ఇలా రాత్రి 10:30కు దాటి ఆమె అవసరాల కోసం బయటికి వెళ్ళిందో ఆయన అతని సహచరులకి ఫోన్ చేసి వివరించడం జరిగింది. సో ఎమ్మటే వాళ్ళందరూ జింక మీద పడ్డ వేట కుక్కల్లాగా దాడి చేశారు. ఆమెతో వచ్చిన ఆమె సహచరుడిని అతని షర్టు విప్పి ఒక చెట్టుకి ఆయన చేతులు చెట్టుకి కట్టేశారు. అతను వేసుకున్న షర్టు విప్పి అతని చేతులు బహుశా వెనక్కి విరిసి చెట్టు మధ్యలో చెట్టు ఉండేటట్టు ఆయన చేతులు చెట్టు వెనక్కి తీసుకెళ్తే ఆ షర్టుతో కట్టేసి ఉండవచ్చు బహుశా. ఆమెని దాదాపు 11:30 గంటల నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు ఈ 8 మంది మద్యం సేవిస్తూ వారి రాక్షసత్వాన్ని, వాళ్ళ క్రూరత్వాన్ని, వాళ్ళ పశవిక చర్యలని ఆమె మీద చూపించారు. ఆమె ఎంత వేడుకున్నా కానీ వాళ్ళు కనికరించలేదు. మధ్యలో దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలంటే అందులో ఒకరు ఆమె నోట్లో మూత్ర విసర్జన చేశారు. ఇంతకంటే క్రూరమైన, ఇంతకంటే అమానుషమైన, అమానవీయమైన చర్య ఏది ఉండదు. అంటే దేవాలయాలు అంటే పవిత్రతకి మారుపేరు, మంచి నడవడికి, మంచి చెడు పాపం మీద ఉన్న భయానికి ఏకైక ప్రదేశం ఏదైనా ఉందంటే దేవాలయం. ఆ దేవాలయంలో వచ్చిన దేవుడి కోసం వచ్చిన ఒక భక్తురాలి మీద ఆ దేవాలయ పరిసరాల్లోనే ఇటువంటి అఘాయిత్యం జరిగిందంటే మానవత్వం ఎటువైపు పోతుందో మనం ఆలోచించాలి. అలాగే వారు మద్యం తాగుతూ ఈ దుష్కర్మ సాగిస్తుండగా మధ్యలో మద్యం అయిపోతే మద్యం షాప్ ఓనర్ సంబంధించిన సిబ్బందికి ఫోన్ చేసి మద్యం తీసుకురమ్మంటే ఫోన్పే చేసి అతను మద్యం తీసుకొచ్చాడు. అతను మద్యం తీసుకొచ్చిన అతను కూడా ఈ 8 మందితో పాటు 9వ వ్యక్తిగా చేరి అతను కూడా ఈ పాపంలో భాగస్వామి అయ్యాడు. అంటే ఏ స్థాయిలో ఆటవికత వేళ్ళూనుకుపోయిందో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పూజారి అని, దేవుడు అని, దేవస్థానం అనేది అవి మనుషుల నుంచి వెళ్ళిపోయాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఒక 50 సంవత్సరాల మహిళ గుడికి వెళితే ఆమె మీద గుడి పూజారి అత్యాచారం చేశారు. దేవుణ్ణి సందర్శించుకోవడానికి వెళ్ళిన ఆమె మీద ఆ దేవాలయానికి సంబంధించిన పూజారే అఘాయిత్యం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది సంఘటన. అక్కడ బీజేపీ నాయకుడు ఏమన్నారంటే ఆమె ఒంటరిగా దేవాలయానికి ఎందుకు వెళ్ళింది అంటున్నారు ఆయన. అంటే మీరు దేవాలయంలో పూజ చేసుకోవడానికి ఒంటరిగా వెళ్తారా, 10 మంది కలిసి వెళ్ళాలా అనే స్థాయికి మీ లా అండ్ ఆర్డర్ వచ్చేసిందంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. యోగి ఆదిత్యనాథ్ అని, రామరాజ్యం అని, రాముడు పుట్టిన గడ్డ మీద దేవాలయానికి వెళ్ళిన ఒక మహిళ మీద ఆ దేవాలయ పూజారే
అఘాయిత్యానికి పాల్పడ్డారంటే మీదెక్కడ, ఇంకెక్కడ రామరాజ్యం, ఇంకెక్కడ రాముడు, ఇంకెక్కడ దేవుడు? ఇక్కడ ఇంకో విషయం కూడా, ఈ సంఘటన జరిగి దాదాపు 3 రోజులు అవస్తుంది. శనివారం రాత్రి జరిగింది అంటున్నారు. సో ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది. ఇంతవరకు ఈ కాషాయ దళానికి చెందిన సోషల్ మీడియా అకౌంట్స్లో ఎక్కడా దీన్ని ఖండించిన దాఖలాలు అయితే లేవు. అందరూ నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు, జిప్ లాక్ వేసుకున్నారు, తాళాలు వేసుకున్నారు నోటికి. వాళ్ళందరూ ప్రవీణ్ పగడాల కేసు మీద జోరుగా మాట్లాడుతున్నారు, కానీ ఈ విషయం మీద మాత్రం నోరు మెదపటం లేదు. ఎందుకంటే అత్యాచారం చేసింది హిందువు. హిందూ దేవాలయానికి వచ్చిన హిందూ భక్తురాలి మీద ఈ కాషాయ దళం ఎందుకు మౌనంగా ఉంది? హిందూ భక్తురాలి మీద అఘాయిత్యం జరిగితే ఈ కాషాయ దళం మౌనంగా ఉందంటే వీరు నిజంగా దేవుడు కోసము, ఆ దేవుడు రామరాజ్యము, హైందత్వము, సనాతన ధర్మం అని చెప్పుకునే హక్కు ఎక్కడుంది? అరే, మీ దేవాలయానికి వచ్చిన ఒక భక్తురాలి మీద అఘాయిత్యం జరిగిందిరా బాబు, నోరు విప్పండి. మేము నోరు విప్పము. అది ముస్లిం అయితేనే నోరు విప్పుతాం. అది ముస్లిం చేస్తేనే పాపం, హిందువులు చేస్తే పాపం కాదనే నీచమైన మానసిక పరిస్థితికి వెళ్ళిపోయారు వీరు. ఎంత నీచానికి దిగజారంటే వీళ్ళు హిందూ భక్తురాలి మీద అఘాయిత్యం జరిగితే నోరు విప్పట్లేదు. ఈ కాషాయ ఫేస్బుక్లు, కాషాయ సోషల్ మీడియా. పాస్టర్ ప్రవీణ్ మీద మాత్రం పూటకో పోస్ట్ పెడుతున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే, మా హిందువులు హత్యలు చేసినా, మానభంగాలు చేసినా మాకు పర్వాలేదు, ముస్లిం చేస్తేనే తప్పదు. మీరట్లో, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ముస్కాన్ అనే ఒక మహిళ సాహిల్ అనే తన ప్రేమికురాలతో తన భర్తని హత్య చేయించింది. ఏం చేసింది? భర్త ఆమె లండన్లో పనిచేస్తూ ఉంటారు, వీసా రెన్యూవల్ కోసం వచ్చాడు. భార్యని పిల్లల్ని తీసుకెళ్తా అన్నాడు. భార్య అంటే పిల్లల్ని తీసుకెళ్తా అంటే సరే అతన్ని అంతమొందించాలని చెప్పేసి ప్లాన్ వేసి తన ప్రియురాలి చేత అతనిని హతమార్చి 15 ముక్కలుగా కోసి ఒక ప్లాస్టిక్ డ్రమ్లో ఆ సిమెంటు, ఇసుక మిశ్రమం నీళ్లతో కలిపేసేసి అందులో ఈ 15 ముక్కలు వేసేసి దాన్ని నింపేసింది. అప్పుడు ఏమైంది? ఆ డ్రమ్ మొత్తము ఒక సిమెంట్ దిమ్మలాగా మారిపోయింది. ఆనవాళ్ళు దొరకకుండా చేశారు. అతన్ని హత్య చేసిన తర్వాత భయం కానీ, పాపం కానీ ఏమీ లేకుండా వాళ్ళు లైంగికంగా ఎంజాయ్ చేశారు. ఇదే ఒక పాపం ఒక ముస్లిం చేసినట్టయితే గగ్గోలు పెట్టి దేశమంతటా గొల్లుమనేది. కాషాయ దళాలు మొత్తం దీన్ని అసలు అలాగే ఒక ముస్లిం తన ప్రియురాల్ని చంపి ఫ్రిడ్జ్లో పెడితే అమ్జద్ అబ్దుల్లో అతని పేరు, మేరా అబ్దుల్ ఐసా నయ్యి అని చెప్పేసి అన్నాడని దాన్ని ప్రచారం చేశారు. మరి ముస్కాన్ విషయంలో మీ నోళ్లు పడిపోయినాయా? నోటికి పక్షపాతం వచ్చిందా? ఈ నాగర్ కర్నూలు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్లో జరిగిన ఉర్కొండ దేవాలయం దగ్గర జరిగిన దుష్కర్యం మీద మీరు మాట్లాడరు ఎందుకు? హిందూ భక్తురాలి మీద దాడి జరిగింది, మానభంగం జరిగింది, ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. 9 మంది రాత్రంతా ఈ పాపానికి ఒడిగడితే కాషాయ సోషల్ మీడియా చచ్చిపోయిందా? లేక వాళ్ళ మానవత్వం చచ్చిపోయిందా? వాళ్ళు మనుషులా? మానవత్వం అనేది ఉందా? వాళ్ళ దైవత్వం కానీ, వాళ్ళ సనాతన ధర్మం కానీ ఒక డ్రామానా? నేను ఏ కోణంలో చూడాలి? మానభంగాలకి, హత్యలకు కూడా కులాలు, మతాలు చూసి మేము నోరు విప్పుతామంటే రేపు పొద్దున్న ఎవరు సేఫ్గా లేరు. హిందువులు కూడా సేఫ్గా లేరు. అంటే హిందూ మీద రేప్ చేస్తే మేము మాట్లాడము, హిందూని హత్య చేస్తే మేము మాట్లాడమంటే ఒక పాపాన్ని పాపము అని చెప్పేందుకు మీ దగ్గర ధైర్యం లేకపోతే అది సనాతన ధర్మం అయితేనే, ఏ ధర్మం అయితేనే ఎందుకు నాలుకేసి కొట్టుకోవడానికా? నేను మరోసారి నాగర్ కర్నూలు ఎస్పీ గారికి, అలాగే కల్వకుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఈ అంశం మీద పూర్తి ఆధారాలు, సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు వారికి సమర్పించి, అలాగే కోర్టు న్యాయస్థానానికి కూడా దీని మీద కఠినమైన శిక్ష, నిర్భయ కేసులో చూపినటువంటి చొరవ చూపి వారికి
అత్యున్నతమైన శిక్ష విధిస్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.